హలో నమస్కారం అండి. తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఛానల్కి స్వాగతం. మీరు మా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీ మెయిల్ ఐడికి వస్తూ ఉంటాయి. అయితే మీరందరూ కూడా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే చూడండి, ఇండియన్ నేవీలో సెయిలర్ పోస్టులు అనేవి ఉన్నవి. వీటిలన్నిటి గురించి కూడా ఇప్పుడు మనం డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. నేవీలోని వివిధ విభాగాల్లో సెయిలర్ పోస్టుల భర్తీకి సీనియర్ సెకండరీ రిక్రూట్స్ ఫిబ్రవరి 2018 బ్యాచ్, ఆర్టిఫిషియర్ అప్రెంటిస్ ఏఏ ఫిబ్రవరి 2018 బ్యాచ్లకు అవివాహిత పురుషుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రకటన అనేది వెలువడ్డాయి. అయితే పోస్ట్ పేర్లు ఏంటంటే సెయిలర్ ఫర్ సెకండరీ రిక్రూట్స్, అదేవిధంగా చూసుకుంటే సెయిలర్ ఫర్ ఆర్టిఫిషియర్ అప్రెంటిస్ ఏఏ. అయితే వయోపరిమితి చూడండి, వయోపరిమితి ఏ విధంగా ఉంటుందంటే సెయిలర్ ఫర్ సెకండరీ రిక్రూట్స్ దీనికి సంబంధించి ఏంటంటే 1997 ఫిబ్రవరి 1 నుంచి 2001 జనవరి 31 మధ్యన జన్మించి ఉండాలి. సెయిలర్ ఫర్ ఆర్టిఫిషియర్ అప్రెంటిస్ ఏఏకు 1998 ఫిబ్రవరి 1 నుంచి 2001 జనవరి 31 మధ్య జన్మించి ఉండాలి. అర్హతలు వచ్చేసరికి ఏంటంటే మ్యాథమెటిక్స్, ఫిజిక్స్తో పాటు కెమిస్ట్రీ, బయాలజీ, కంప్యూటర్ సైన్స్లో ఏదైనా ఒక సబ్జెక్టుతో ఇంటర్మీడియట్ లేదా తత్సమ విద్యార్హత 60% మార్కులతో ఉత్తీర్ణై ఉండాలి. అదేవిధంగా చూసుకుంటే స్టైఫెండ్ వేతనం ఏ విధంగా ఉంటుందంటే సెయిలర్ ఫర్ సెకండరీ రిక్రూట్స్ ఎస్ఎస్ఆర్ శిక్షణలో 5,700 స్టైఫెండ్ ఇస్తారు. ఉద్యోగంలో నియమితులయ్యాక పే బ్యాండ్ వచ్చేసి ఏ విధంగా ఉంటుందంటే 5,200 నుండి 20,200 ఉంటుంది. మాస్టర్ చీఫ్ పెట్టి ఆఫీసర్ పదోన్నతి ఏంటంటే ఈ యొక్క పదోన్నతి వచ్చిన తర్వాత 9,300 నుండి 34,800 వేతనం అనేది ఉంటుంది. వీటికి గ్రేడ్ పే, ఎంఎస్పి, డిఏ అదనం. సెయిలర్ ఫర్ ఆర్టిఫిషియర్ అప్రెంటిస్ ఏఏకు బేసిక్ పే బ్యాండ్ 5,200 నుండి 20,200 వరకు కూడా ఉంటుంది. మాస్టర్ చీఫ్ పెట్టి ఆఫీసర్గా పదోన్నతి పొందాక పే స్కేల్ అనేది ఏ విధంగా ఉంటుందంటే 9,300 నుండి 34,800 వరకు కూడా ఉంటుంది. గ్రేడ్ ప్లే, ఎంఎస్పి, డిఏ అదనంగా ఉంటాయి. ఎంపిక విధానం అనేది ఏ విధంగా ఉంటుందంటే రాత పరీక్ష, ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ ఇవన్నీ కూడా ఎంపిక విధానంగా చెప్పుకోవచ్చు. రాత పరీక్ష విధానం ఏంటంటే ఇది ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. ప్రశ్నాపత్రం ఇంటర్మీడియట్ స్థాయిలో ఉంటుంది. ఇంగ్లీష్, సైన్స్, మ్యాథమెటిక్స్, జనరల్ నాలెడ్జ్ 4 విభాగాల్లో ప్రశ్నలు ఉంటాయి. పరీక్షా సమయం వచ్చేసి గంట వరకు ఉంటుంది. ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్లో ఇందులో 1.6 కిలోమీటర్ల దూరాన్ని 7 నిమిషాల్లో పరిగెత్తాలి. 20 స్కాటప్స్, 10 పుపప్స్ తీయగలగాలి. అదేవిధంగా చూస్తే మెడికల్ ఎగ్జామినేషన్ ఇదేంటంటే కనీసం 150 సెంటీమీటర్లు ఎత్తు ఉండాలి. ఎత్తుకు తగిన బరువు ఛాతీ ఉండాలి. ఛాతీ కనీసం 5 సెంటీమీటర్లు వ్యాకోచించాలి. దీంతోపాటు నిబంధనల మేరకు దృష్టి సామర్థ్యం, ఆరోగ్యం తప్పనిసరిగా ఉండాలి. దరఖాస్తు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు యొక్క చివరి తేదీ జూన్ 4, 2017 చివరి తేదీగా చెప్పుకోవచ్చు. పూర్తి వివరాలు కింద వెబ్సైట్ ఇచ్చాను, www.joinindiannavy.gov.in అనేటటువంటి వెబ్సైట్లో చూడొచ్చు. అయితే చూడండి, ఈ పోస్టులకు సంబంధించి ఎవరైతే ఈ వయసుకి అంటే వయోపరిమితికి దీనంతటికీ కూడా కరెక్ట్గా క్వాలిఫై అని అనుకుంటారో వాళ్ళందరికీ కూడా ఏంటంటే ఈ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ మీద క్లిక్ చేయడం ద్వారా మీకు ఈ సైట్ అనేది ఓపెన్ అవుతుంది. మీరందరూ కూడా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.